గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 నుండి 2026 వరకు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. అయితే వీడియో చూస్తున్న వారు అనుకోవచ్చు, అదేంటండి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలకు మాత్రమే చెప్తున్నారు, మరి 1, 2 పాదాల సంగతి ఏంటి అని. చిత్తా 1, 2 పాదాలు అనేవి కన్యా రాశికి చెందుతాయి. 3, 4 పాదాలు అనేవి తులారాశికి చెందుతాయి. కాబట్టి ఫలితాలలో కొంత మార్పు అనేది ఉంటుందండి. చిత్తా 1, 2 పాదాల వారి గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇక వీరి విషయానికి వస్తే వీరికి ఈ 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు వరకు ఒకలాంటి ఫలితాలు ఉంటాయి. మార్చ్ 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు వరకు ఇంకొకలాంటి ఫలితాలు ఉంటాయి. మే 14వ తారీఖు తర్వాత నుండి ఇంకొకలాంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఏ సమయాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది, ఏ సమయాల్లో ప్రతికూలంగా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. ఈ సంవత్సరం మొదట్లో మాత్రం మార్చ్ 29వ తారీఖు వరకు మాత్రం శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మీరు పనిచేస్తున్న చోట కొన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. కేవలం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే కాదు, వ్యాపారం చేస్తున్న వారికి కూడా ప్రథమార్థంలో ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ సమస్యలు రావటం, లేకపోతే మీకు తెలిసిన వారే మిమ్మల్ని వ్యాపారంలో మోసం చేయడానికి ప్రయత్నాలు చేయటం వంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిత్తా 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో ముఖ్యంగా మార్చ్ మాసం వరకు మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నా సరే, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మనోధైర్యంతో ఉండాలండి. మీ పనులను మీరే చేసుకోండి తప్ప ముఖ్యమైన పనులను తెలిసిన వారికి సైతం అప్పజెప్పకపోవటమే మంచిది. అయితే మీకు అదృష్టకాలం ఎప్పుడు మొదలవుతుందంటే మే మాసం తర్వాత మొదలవుతుందండి. మే 14న దేవగురువు అయినటువంటి బృహస్పతి మార్పు ఉంటుంది. అంటే గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడండి. 9వ ఇల్లు అనేది అదృష్టానికి సంబంధించినది. కాబట్టి ఉద్యోగ పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి, వ్యాపార పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. అలాగే ఇండైరెక్ట్గా కుటుంబ వాతావరణం కూడా సంతోషంగా ఉంటుందండి. ఉద్యోగ పురోగతికి కానీ, వ్యక్తిగత వృద్ధికి కానీ మే 14వ తారీఖు తర్వాత నుండి చిత్తా 3, 4 పాదాలలో జన్మించిన వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం, అనువైన కాలంగా కూడా చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు అంటే మార్చ్ మాసం వరకు ఎంత కష్టపడినా జీతంలో పెరుగుదల లేకపోవటం కానీ, లేకపోతే నా కష్టానికి తగిన గుర్తింపు రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారు మే 14వ తారీఖు తర్వాత కొన్ని అనుకూలమైనటువంటి మార్పులను చూసి సంతోషిస్తారండి. అంటే మీ జీవితం అనేది ఓవర్ నైట్లో మారిపోతుందని నేను చెప్పట్లేదు. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి 9వ స్థానంలోకి వెళ్ళినప్పటి నుండి వృత్తిపరమైనటువంటి పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి. సమాజంలో మీ స్థానం అనేది బలపడుతుంది. ముఖ్యంగా ఈ మార్పు ఎవరికి అత్యంత అనుకూలంగా ఉంటుందంటే చిత్తా 3, 4 పాదాలలో జన్మించి మేనేజర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో, ఉపాధ్యాయులుగా ఎవరైతే పనిచేస్తున్నారో, కన్సల్టెంట్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో, కౌన్సిలర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో, అంటే మీ జ్ఞానాన్ని ఎదుట వారితో ఎవరైతే పంచుతారో అటువంటి వృత్తులలో ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పానండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జాతకంలో కనుక గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి అన్నీ సక్రమంగానే జరుగుతాయి. కానీ గురువు ఇచ్చే సానుకూలమైనటువంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ చిత్తా 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఉద్యోగ నిర్ణయాలను తీసుకునేటప్పుడు కానీ,
లేకపోతే వ్యాపార పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా రిస్క్ తీసుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో గానీ, షేర్ మార్కెట్‌లో కానీ, లేకపోతే బంగారంలో కానీ ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో, అటువంటి ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో మే 14వ తారీఖు వరకు వేచి చూడటం మంచిదండి. మే 14వ తారీఖు ముందు మీరు ఎంత ఆలోచించి పెట్టినప్పటికీ కూడా ఆ పెట్టుబడులనేవి మీరు ఆశించినంత లాభాలను తీసుకురాకపోవచ్చు. అయితే మే 14వ తారీఖు తర్వాత మాత్రం చిత్తా 3, 4 పాదాలలో జన్మించిన వారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినా, విద్యలో కానీ, విలువైన ఆస్తులలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కానీ చాలా మంచి సమయంగా చెప్పవచ్చండి. దానికి తోడు కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో, పెళ్ళి కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, పూజాది కార్యక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా మీలో కొంత ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది కూడా. అలాగే మే 14వ తారీఖు తర్వాత హడావుడిగా కుటుంబ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారు. దానివల్ల ఈ చిత్తా 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఒక రకమైనటువంటి సంతృప్తి అనేది కలుగుతుందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతారు, పొదుపు చేస్తారు, అలాగే కుటుంబ కార్యక్రమాల కోసం కొంత ఖర్చు చేస్తారు. దానివల్ల సంతృప్తి కూడా దక్కుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటేనండి, ఈ సంవత్సర ప్రథమార్థంలో కేతువు అలాగే శని భగవానుడు ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం వల్ల చిత్తా 3, 4 పాదాల్లో జన్మించిన వారికి, అన్ని రంగాల వారికి, ఇది కేవలం ఒక రంగం వారికి మాత్రమే కాదు, అన్ని రంగాల్లో జన్మించిన వారికి మానసిక ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మీకు అలవాటు ఉన్నా లేకపోయినా ధ్యానం చేయటం కానీ, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, లేకపోతే రిలాక్సేషన్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేయటం వల్ల మానసిక స్థిరత్వం అనేది లభిస్తుంది. ఎలాగూ మే తర్వాత అన్ని గ్రహాల కంటే శుభగ్రహం, పెద్ద గ్రహం అయినటువంటి బృహస్పతి మీకు అనుకూలిస్తాడు. కాబట్టి ఈ చిత్తా 3, 4 పాదాల్లో జన్మించిన వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. శారీరక శక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనశ్శాంతి అనేది కాస్త లభిస్తుంది. అంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కోట్లు గడిస్తారు. పని చేయకుండానే సంపద వస్తుందని నేను చెప్పట్లేదండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మే 14వ తారీఖు ముందు చెడు గ్రహాల యొక్క ప్రభావం అనేది మీ పైన ఉంది కాబట్టి మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. మే 14వ తారీఖు తర్వాత మనసు అనేది కాస్త కుదుటపడి అన్ని పనుల మీద ఫోకస్ చేయగలుగుతారండి. దానికి తోడుగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ చిత్తా నక్షత్ర జాతకులు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వటమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోగలిగితే ఈ 2025 సంవత్సరాన్ని చాలా శక్తివంతంగా, ధైర్యంగా నడిపించగలుగుతారు. అలాగే వ్యాపారం చేసేవారికి కూడా గురువు అనుకూలించటం వల్ల వ్యాపార అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. వ్యాపార వృద్ధికి కారణమవుతాడు. ఒకవేళ క్లాతింగ్ బ్రాండ్స్ కానీ ఇలాంటి ఏదైనా న్యూ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని ఎవరైతే లాంచ్ చేయాలి అనుకుంటున్నారో, మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ప్రతిఫలం అనేది మీరు కష్టపడే దాని మీదే ఆధారపడి ఉంటుందండి. మీరు కష్టపడి ఆశించండే తప్ప కష్టపడకుండా అన్నీ వచ్చేయాలి అనుకోవద్దు. అలాగే ఎవరైతే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో స్థిరపడ్డారో వారికి మే మాసం వరకు కొన్ని కష్టాలు తప్పవు అనే చెప్పవచ్చు. మే 14వ తారీఖు తర్వాత అప్పటికే శని భగవానుడి యొక్క స్థాన మార్పు ఉంటుంది. గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల చదువులో మరిన్ని అవకాశాలు కలుగుతాయండి. ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో ఎవరైతే ఉన్నారో, అంటే ఇంజనీరింగ్ కానీ, విదేశీ సంస్కృతికి సంబంధించిన విద్యల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే విదేశాల్లో చదువుకోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో, లేదా విదేశాల్లో చదువుకోవటానికి స్కాలర్షిప్ల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయండి.
అలాగే స్వదేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మే మాసం వరకు ఉన్న కాలం అనేది అంత అనువైనదైతే కాదు. పెళ్లి ప్రయత్నాలు చేయటానికి కూడా ఆ సమయమే అనుకూలంగా ఉంటుందండి. ఇక పరిహారాల విషయానికి వస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ముఖ్యంగా ఈ సంవత్సర ప్రథమార్థంలో గురువు 8వ ఇంట్లో ఉంటాడు. అలాగే కేతు యొక్క గోచారం కూడా అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ 2 గ్రహాలకి కేతువు గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిదండి. మే మాసం వరకు ఆరోగ్య సమస్యలు పెరగటం కానీ, లేదా ఆర్థిక సమస్యలు రావటం కానీ, కొద్దిగా మనశ్శాంతి కరువైనట్లుగా అనిపించటం కానీ, అంటే సాధారణ కాలంగా చెప్పవచ్చండి. కాబట్టి ఈ చెడు ప్రభావం తగ్గటానికి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిది. అలాగే ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీ జాతకానికి సంబంధించిన జెమ్ స్టోన్ని కానీ, అంటే జాతక రత్నాన్ని కానీ, జాతక రుద్రాక్షను కానీ ధరించటం మంచిది. ఎందుకంటే కేతు 12వ ఇంట్లో సంచరించటం వల్ల మెయిన్గా మానసిక సమస్యలు అనేవి పెరుగుతాయండి. అంటే ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండాలి అనిపించటం కానీ, లేకపోతే వైరాగ్య భావాలు కలగటం కానీ, ఏ పని మొదలుపెట్టినా కొన్ని ఆటంకాలు రావటం కానీ, ఆ పని మీద ఇంట్రెస్ట్ పోవటం కానీ, ఇలాంటివి ఎదురవుతాయి. కాబట్టి మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కానీ, జాతకానికి సంబంధించిన రత్నాన్ని కానీ ధరించటం మంచిది. దానికి గాను కేతు యొక్క పరిహారంగాను ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం నాడు కేతువుని పూజించటం, లేదా గణపతి ఆరాధన చేయటం, కేతు మంత్ర జపం చేయటం కానీ, ఎక్కడికి బయటికి వెళ్ళేటప్పుడైనా గణపతిని తలుచుకోవటం కానీ, గరికిగడ్డిని తీసుకువచ్చి గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కరించటం కానీ, ఎందుకంటే కేతువు గణపతి యొక్క శిష్యుడండి. ఇలా చేసినట్లయితే కేతువు ఇచ్చే చెడు ఫలితాలు అనేవి తగ్గుతాయండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కావున ఈ సంవత్సరంలో ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను పాటిస్తే సరిపోతుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఈ 2 పాదాలు అనేవి తులారాశికి సంబంధించినవి కాబట్టి తులారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఎలాంటి లక్షణాలున్న జీవిత భాగస్వామిని కోరుకుంటారు, చిత్తా నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.